తెలంగాణలో పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్నారని బీజేపీ నేత ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. కంచెగచ్చిబౌలిలో విధ్వంసాన్ని ఆపడానికి పోరాటం చేశామని, భూములపై మోదీ మాట్లాడిన తర్వాత కూడా చిత్తశుద్ధి నిలబెట్టుకోవాలని కేటీఆర్ అనటం హాస్యాస్పదమన్నారు. బీఆర్ఎస్ హయాంలో 111 జీవో రద్దు చేసినప్పుడు కేటీఆర్కు ప్రకృతి ఎందుకు గుర్తు రాలేదు అని ప్రశ్నించారు ఎంపీ రఘునందన్ రావు. మరి మోడీ మాట్లాడింది బూటకం కాకపోతే చర్యలు తీసుకోవాలి. విషయం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉండగా, విషయం సుప్రీంకోర్టు విచారణ జరుపుతుండగా అర్జెంటుగా చర్యలు తీసుకోవాలి. మోడీ తన చిత్తశుద్ధి నిరూపించుకోకపోతే కాంగ్రెస్ బీజేపీ రెండు కుమ్ముకైనాయని అనుకుంటాడంట కేటీఆర్. జీవో 111 ఎత్తేయడం వెనకాల హైదరాబాద్కి లంగ్ స్పేస్ అని చెప్పుకునేటువంటి ప్రాంతం అది. లక్షల ఎకరాల భూములు, నీళ్లు, గాలి, ఆ గాలి ద్వారా మనం పీల్చుకున్నటువంటి ఆక్సిజన్, ఇట్లాంటివన్నీ మీరు 400 ఎకరాలే పెద్ద లంగ్ స్పేస్ హైదరాబాద్ కష్టమవుతుంది అన్నప్పుడు, మరి లక్షల ఎకరాల్లో విస్తరించబడినటువంటి ఫారెస్ట్ ఏరియాలలో లేదా గ్రామీణ వాతావరణాన్ని కలిగినటువంటి జీవో 111 ఏరియాలో చెట్లను కొట్టేసి కాంక్రీట్ జంగల్గా మార్చి ఫామ్ హౌస్లు కట్టుకునేందుకు అనుమతి ఇచ్చారు కదా మీరు 10 ఏళ్లలో. దాన్ని ఏమనాలి కేటీఆర్ గారు? అప్పుడు ప్రకృతి విధ్వంసం జరగలేదా?